వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ నెల చివరిలో కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. మీరు ఊహించని విధంగా ఈ డిసెంబర్ నెల చివరిలో కనిపిస్తున్నాయి. అయితే డిసెంబర్ నెల చివరిలో కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు, సంఘటనలు జరగబోతున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఎటువంటి జాగ్రత్తలను, ఎటువంటి దేవతా ఆరాధన వీరికి శుభప్రదమైన ఫలితాలను అందిస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారందరినీ కూడా కుంభరాశి వారు అంటాము. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే జీవితం ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రేమకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు, స్నేహానికి కూడా అంతటి ప్రాధాన్యత కూడా ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు అందించటం మాత్రమే కాదు, ఆర్థికంగా సహాయాన్ని కూడా చేయగలుగుతారు. వీరి యొక్క జీవిత స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా గమనిస్తారు. ఈ చురుకు స్వభావం వలన ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో డిసెంబర్ నెల చివరిలో అనుకోని సంఘటనలు అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తుల వలన మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డిగా అందరినీ నమ్మకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే కొత్తగా పరిచయమైన వ్యక్తులకు కూడా పర్సనల్ విషయాలు, ఆర్థికపరమైన అంశాలు కానీ కావచ్చు, అన్నింటికి కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు. మీ పక్కనే ఉంటూ మీ చెడును కోరుకునే వ్యక్తులను కూడా మీ జీవితంలో ఎప్పుడు కూడా స్నేహితులుగా భావించకూడదు. అటువంటి వారి వల్ల మొదటికే మోసం వస్తుంది. అటువంటి వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులు, సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విషయంపై కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా నూతనంగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు, మీ పక్కన ఉంటూ మీ చెడును కోరుకుంటూ మీ శ్రేయోభిలాషులుగా నటిస్తూ మీ చెడును కోరుకునే వ్యక్తుల వలన మీరు మోసపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఈ విషయంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆర్థికపరమైన అంశాలు మాత్రం మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి మీరు చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన సంవత్సరంలో డబ్బు ఎక్కువగా సంపాదించే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది, కానీ అనుకోని ఖర్చులు అనేవి ఉంటాయి. అలాగే లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మాత్రం పై అధికారులపై ఇబ్బందులు
ఈ పని ఒత్తిడి కారణంగా మీరు కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలిసే అవకాశాలు కూడా డిసెంబర్ నెల చివరిలో కనిపిస్తున్నాయి. చాలా కాలంగా దూరంగా ఉంటున్న వారు కావచ్చు, ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు పలకరించుకోకుండా దూరంగా ఉంటున్న వ్యక్తులు కావచ్చు, ఈ మధ్య ఉన్నటువంటి గొడవలను ఈ డిసెంబర్ నెల చివరిలో పరిష్కరించుకుంటూ తిరిగి మీ యొక్క బంధాన్ని ప్రారంభిస్తారు. కుంభరాశి వారికి వివాహం కోసం ఎదురు చూసే వారికి కూడా ఈ సమయంలో ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెల చివరిలో ఈ విధంగా చక్కటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఒక మంచి సంబంధం ఫిక్స్ అయ్యే అవకాశాలు డిసెంబర్ నెల చివరిలో కనిపిస్తున్నాయి. 2025 సంవత్సరంలో వివాహం జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కోరిన వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత బాగుంటుంది. అలాగే ఈ రాశి వారు అమ్మవారిని పూజించడం వలన ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉండబోతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.